హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు దేహశుద్ధి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు రాఘవులు అనే ఒక కొడుకు ఉండేవాడు. రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఆయన వాడిని కర్కోటకుడల్లే చూసేవాడు. వాడి చేత చచ్చేటట్టు పొలం పని, దొడ్డి పని చేయించేవాడు. రాఘవులు మంచి పనిమంతుడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసినా, చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు. వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింత పని కల్పించేవాడు. రాఘవులుండే ఊళ్ళోనే రామి అనే ఒక పేద పిల్ల ఉండేది. రామి కూడా రాఘవుల వల్లనే బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు. నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుకుతోడు ఒక పెళ్ళాన్ని కూడా తెస్తావా? అదేమీ కుదరదు. నన్ను చిల్లుగా వాడకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగిన నాడు పెళ్లి చేసుకుందు గానిలే అన్నాడు రాఘవులు తండ్రి. తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడన్నా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చని రాఘవులకు తోచింది. వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. తాను ఇలా పోతున్నట్టు ఒక రామికి మాత్రమే చెప్పాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది. ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది. అవ్వ పెద్దదానివి, నువ్వు మోయలేవు, ఆ మోపు ఇటివ్వు, మీ ఇంటి దాకా దాన్ని మోసుకువచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు. ఏ ఊరు నాయనా, నీ పేరేమిటి, ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ తన నెత్తి మీద మోపు రాఘవులకిచ్చి. రాఘవులు అవ్వకు తన కథ అంతా చెప్పి, ఎక్కడన్నా పని చూసుకుందామని వెళుతున్నానవ్వా, 4 డబ్బులు చేర్చినాక మా ఊరికి పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయితే ఎక్కడికో పోవడం దేనికి రాఘవులు, మా ఇంట్లో పనిచెయ్యి, పని చేసిన నాడు తిండి పెట్టి ఏడాది అయినాక నాకు తోచింది ముట్ట చెప్తాను అన్నది అవ్వ. అట్లాగే కాని అవ్వ, పెద్దదానివి, నీకు సేవ చేస్తే ఎంత పుణ్యం కూడా ఉంటుంది అన్నాడు రాఘవులు. రాఘవులు ఏడాది పాటు అవ్వ దగ్గర పనిచేశాడు. పశువులకు మేత, నీరు పెట్టడము, పాలు పితకడము, దొడ్లో కూరగాయలు పండించడము, అడవిలో కట్టెలు కొట్టి తేవటము మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు. అవ్వవాడికి 3 పూట్ల సుష్టిగా భోజనం పెట్టింది. ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో, రాఘవులు, ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు, నీకేదైనా ఇచ్చి మరీ పంపుతానన్నాను కదా, నా దగ్గర ఉన్న గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది. రాఘవులు తెల్లమోహం వేశాడు. గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది? దాన్ని మేపటం ఎలాగూ? ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు రావచ్చు, కానీ దానితో తన భార్యను ఎలా పోషిస్తాడు? అవ్వ తనను మోసం చేసింది. వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి, పిచ్చివాడా, నీ చేతం ఇంతకాలం పని చేయించుకొని మామూలు గాడిదని ఇచ్చి పంపుతానా? దాని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నది. చెవులు పట్టి లాగగానే గాడిద హాహీ హాహీ అని ఒండ్ర పెట్టసాగింది. అది అలా ఒండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు, రత్నాలు రాలాయి. వాటిని చూసి రాఘవులు పరమానందభరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు. వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగూకింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, ఈ రాత్రికి భోజనం పెట్టు, ఇక్కడే పడుకొని రేపు ఉదయం నా దారిన నేను పోతాను అన్నాడు. పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. రాఘవులు భోజనం చేసి పడుకోపోతుండగా పేదరాశి పెద్దమ్మ, నాయనా, నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరతావో ఏమో, నాకివ్వాల్సిన వరహా ఇప్పుడే ఇచ్చేస్తావేమిటి అన్నది. కొంచెం ఉండు పెద్దమ్మ, ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు. గాడిద హాహీ హాహీ అని ముత్యాలు, రత్నాలు రాల్చింది. రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి, బీదదానివి ఉంచుకో అన్నాడు. జరిగిందంతా పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనపడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. తర్వాత వాడు రాఘవుల బట్టలు తడివి వాడు మూట కట్టుకున్న ముత్యాలు, రత్నాలు కూడా లాగేశాడు. రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టుకి కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి, దాని చెవులు గట్టిగా లాగి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు. గాడిద హాహీ అన్నది కానీ ముత్యాలు రాల్చడానికి బదులు రైతును వెనక కాళ్ళతో మొహం పగిలేట్టు తన్నింది. ఛీ, బుద్ధిలేని గాడిద, నిన్ను ఎవరో బాగా టోపీలో వేశారు, నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవుల్ని తండ్రి గట్టిగా తిట్టాడు. ఇంత మోసం ఎలా జరిగిపోయింది? రాఘవులకి అంత చిక్కలేదు. వాడు మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవడానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి
కొయ్య పరకలు చెక్కి వాటిని ఒక కట్టగట్టి తీసుకుపోతూ కనిపించాడు. తాత పెద్దవాడివి, వాటిని నువ్వెక్కడ మోస్తావు? నాకివ్వు, మీ ఇంటి దాకా తెచ్చి నా దారి నేను పోతా అన్నాడు రాఘవులు. వడ్రంగి రాఘవులు సమాచారం అంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచినది ఇస్తానన్నాడు. రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు. వాడు వెళ్ళిపోయేటప్పటికి వడ్రంగి ఒక కంచు బళ్ళం ఇస్తూ, ఇది మామూలు కంచం కాదు, అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు పంచపక్ష పరిమాణాలు ఇస్తుంది అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టుకొని కూర్చొని, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. వెంటనే కంచం నిండా అన్నము, కూరలు, భక్ష్యాలు సిద్ధమయ్యాయి. వాడు వాటన్నిటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకుని బయలుదేరాడు. వాడు వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దువాలింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు తెల్లవారుగానే నా దారి నేను పోతాను పెద్దమ్మ అన్నాడు. భోజనమో నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు, పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత ఇంకా చాలా మిగిలిపోయింది. పెద్దమ్మ కొడుకు ఒక రాత్రి వేళ లేచి రాఘవులు నిద్రపోతుండగా అతని కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపి, ఈసారి నేను తెచ్చానో చూడు అంటూ కంచం బయటికి తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు పని చూసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. పోగా ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఒక వయసు మళ్ళిన వాడొకడు దాని గొడ్డలతో కుడుతున్నాడు. ఎందుకు ఆ చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు. వాగుకు వంతెన కోసం రా బాబు అన్నాడు వయసు మళ్ళినవాడు. ఆ గొడ్డలు ఇట్లా అయ్యి అని రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసి చెట్టును వాగు అడ్డంగా పడేటట్టు కొట్టాడు. ఆ మనిషి రాఘవుల చేతి నుంచి గొడ్డలు తీసుకొని, మంచి సహాయం చేశావురా బాబు, నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టుకొమ్మ ఒకటి 2 నరుకులు నరికి చేతి కర్రలాగా తయారు చేసి ఇచ్చాడు. రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకొని ముందుకు సాగబోతుండగా ఆ వయసు మళ్ళిన వాడు, చూడరా బాబు, అది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దాంతో ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడుతుంది, అందుచేత అది నీకు అన్ని విధాలా ఉపయోగం అన్నాడు. రాఘవులు ఆ మాటలకు ఆశ్చర్యపడి, గాలిని కొట్టవే కర్ర అన్నాడు. వెంటనే ఆ కర్ర వాడి చేతి నుండి దూసుకుపోయి గాలిని బాధ సాగింది. రాఘవులు ఆ కర్రను మళ్లీ చేతికి తీసుకున్నాడు. వాడు తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది. వెంటనే వాడు ఆ గ్రామం వెళ్ళాడు. ఏం పెద్దమ్మ, బాగున్నావా అని అడిగాడు రాఘవులు. నిన్నెప్పుడు చూసినట్లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. అవును, మనం ఈ అబ్బాయి ఎప్పుడు చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. నా గాడిదను కంచాన్ని మీరే దొంగిలించారు, ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు. మేం నీ సొత్తేమి కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. వాణ్ణి తన్నవే కర్రా అన్నాడు రాఘవులు. వెంటనే వాడి చేతికర్ర గాల్లో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకును గట్టిగా దేహశుద్ధి చేసింది. క్షమించు నాయనా, నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం, నీ వస్తువులు నువ్వు పట్టుకుపో, నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్రా అన్నాడు. తర్వాత రాఘవులు తన గాడిద ఎక్కి తన కంచాని కర్రను వెంట పెట్టుకొని స్వగ్రామం చేరి రామిని పెళ్లాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.